హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వర్షం పడేటప్పుడు అందమైన సాయంత్రం అందరికీ గుర్తుకు వచ్చేది వేడివేడి పకోడీ. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వేడివేడిగా ఆనియన్స్ తో పకోడీ వేసుకుని టీ తాగుతూ నేచర్ ని ఎంజాయ్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చిటికెడు బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం పొడి, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. బేకింగ్ పౌడర్ ఆప్షనల్. పసుపు కూడా నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. వేరే బౌల్లో 2 ఉల్లిపాయలు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయలను వేళ్లతో అదుముతూ కలుపుకుందాం. డైరెక్ట్ గా శనగపిండిలో కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వలన ఉల్లిపాయలకు ఉప్పు బాగా పట్టడమే కాకుండా స్లైసెస్ గా ఈజీగా విడిపోతాయి. దీనికి 8 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిరపకాయలు కారం చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నా. వీటిని శనగపిండి మిశ్రమంలో యాడ్ చేసుకుని కలుపుకుందాం. మీ మిరపకాయల కారాన్ని బట్టి ఎక్కువగానే తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. పకోడీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుందాం. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండిని చిన్న చిన్న ముద్దలుగా వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవడం మంచిది. హై ఫ్లేమ్ లో అయితే పైన బ్రౌన్ కలర్ వచ్చి లోపల ఉడకకుండా ఉంటుంది. లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే పకోడీ ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా పిండినంతటిని పకోడీలా వేసుకుందాం. టీ కాంబినేషన్ లో వేడివేడిగా పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.